ఒకప్పుడు నేను కూడా జనాభా తగ్గించాలని ఆలోచించాను. నాకు చాలామంది చెప్పారు అప్పుడు జనాభా తగ్గించడం అంత సులభం కాదని. మేధావులందరూ చెప్పారు జనాభా తగ్గించడం కష్టం, ముందు ఫిమేల్ లిటరసీ రావాలి, పేదరికం పోవాలి, అప్పుడే జనాభా తగ్గుతుందని చెప్పారు. నేను ఆలోచించాను, ఇదొక విషియస్ సర్కిల్. ఇది ఒకవేళ అందరినీ ఆడపిల్లలందరినీ చదివించాలంటే 20-30 ఏళ్ళు పడుతుంది. పేదరికం పూర్తిగా తొలగించాలంటే 40-50 ఏళ్ళు పడుతుంది. అప్పటికి జనాభా పెరుగుతానే ఉంటుందని కొన్ని నిర్ణయాలు చేశాను. ఆ నిర్ణయాలు మీరు చూస్తే ఎవరైనా పోటీ చేయాలంటే 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే పోటీకి అర్హత లేదని స్థానిక సంస్థల చట్టాన్ని తీసుకొచ్చాను. ఇంకొక పక్కన ఒకప్పుడు 2 పిల్లలు అనేవాళ్ళం. ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని ఆ రోజు క్యాంపెయిన్ చేశాం. ఈరోజు నేనే మళ్ళా ముందుకు వచ్చాను. దూరదృష్టితో ఆలోచించాను. అంటే ఎప్పటికప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ పిల్లలున్నారు. 25 సంవత్సరాల కంటే ముందు ఐటీ, దీనివల్ల లాభం ఏంటని ఆలోచించాను. ఆ రోజు ఐటీ ఆలోచించి ఐటీని ప్రమోట్ చేశాను. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ప్రపంచం మొత్తం ఐటీ అంటే దానికి చిరునామా తెలుగు జాతి అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 25 సంవత్సరాలు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా తెలుగువాడు ఉంటాడు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా అత్యధిక ఆదాయం సంపాదించే జాతి తెలుగు జాతి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది జరిగింది 25 ఏళ్ళు. ఆ రోజు ఐటీ మాట్లాడా, ఈరోజు ఏఐ మాట్లాడుతున్నా. ఈరోజు ఇక్కడ ఆడపిల్లలు ఉన్నారు.